ప్రాణాపాయ స్థితిలో ఉన్న చింటూని కాపాడిన మీనా, రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు అయితే మీనాతో ఇలా అంటూ ఉంటాడు, మనం షీలా డార్లింగ్ ఊరికి వెళ్ళొద్దామని. అప్పుడు ఇక మీనా అయితే సడన్గా అమ్మమ్మ వాళ్ళ ఊరెందుకు అని అడుగుతూ ఉంటుంది. మీనా ఏం లేదు మీనా, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాము అని అంటూ ఉంటాడు. బాలు అయితే అదే ఎందుకండి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, అసలు అక్కడ సుగుణమ్మ గారు ఎందుకు వెళ్ళిపోయారో, ఆవిడ నాతో అలా ఎందుకు మాట్లాడుతుందో తెలుసుకోవాలి. మొన్న వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఏదో తూతూ మంత్రంగా అడిగేసి వచ్చేశాను. ఇప్పుడు మాత్రం చుట్టుపక్కల వాళ్ళని మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వద్దాము అని అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మాయి విషయంలో ఆవిడ మన దగ్గర ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది. మొన్నటి వరకు మనల్ని ఎంతో అభిమానించే ఆమె సడన్గా ఎందుకు మనల్ని అలా ద్వేషిస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి మీనా అని అంటూ ఉంటాడు బాలు. మనమేమీ తప్పు మాట్లాడలేదు, వాళ్ళ మనవడిని దత్తత చేసుకుంటామన్నాము, అంతే తప్ప మనమేమీ తప్పుగా అనలేదు కదా. మరి ఆవిడెందుకు అంత సీరియస్ అయిపోతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు. అయితే ఇక మీనాతో అనేసరికి సరేనండి వెళ్దాం అని మీనా అయితే చెప్తుంది. అప్పుడు ఇక బాలు మీనా అయితే సత్యానికి చెప్తారు, ఇలా అమ్మమ్మ గారిని చూడ్డానికి వెళ్తున్నాము మావయ్య, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాము అని చెప్పి అంటూ మీనా బాలు ఇద్దరూ కూడా ఇక ఊరికైతే బయలుదేరుతారు. తర్వాత ఇంట్లో బాలు మీనా కనిపించకపోయేసరికి అప్పుడు ఇక ప్రభావతి అడుగుతూ ఉంటుంది, ఇదేంటి ఈ మీనా బాలు ఎక్కడికి పోయారు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి వాళ్ళిద్దరూ కూడా మా అమ్మని చూడ్డానికి ఊరికి వెళ్ళారు అని అనగానే, ఏంటి అంత తొందర, మీ అమ్మని చూడ్డానికి వీళ్ళెందుకు వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే మా అమ్మ వచ్చి చాలా రోజులైపోయింది, ఎలా ఉందో ఏంటో అని చూడ్డానికి వెళ్ళారు. అయినా అత్తగారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా అని ఏ రోజైనా పలకరించిన ముఖమేనా ఇది అని అడుగుతూ ఉంటాడు సత్యం. మీరేం చేసినా కూడా నాదే తప్పంటారులేండి, అది మీకున్న అలవాటు కదా, వాళ్ళేదో వెళ్ళారంటే మళ్ళీ మధ్యలో నన్నెత్తుకంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. ఏంటత్తయ్య ఇద్దరు ఏదో గొడవ పడుతున్నారు సరదాగా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏం లేదమ్మా, ఆ బాలు మీనాకి సడన్గా మా అత్తగారి మీద ప్రేమ కారిపోతుంది, అందుకని వాళ్ళిద్దరూ చూడ్డానికి వెళ్ళారట. ఏనాడైనా అత్తగారికి ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగావా అని మీ మావయ్య నన్ను దెప్పి పొడుస్తున్నారు అని ప్రభావతి అంటూ ఉంటుంది. సడన్గా అమ్మమ్మ గారి మీద అసలు బాలు మీనాకి అంత ప్రేమ ఎలా వచ్చిందో అని అంటూ ఉంటుంది రోహిణి. ప్రేమ రాలేదమ్మా, వాళ్ళిద్దరికీ కూడా మా అమ్మ అంటే ఎప్పుడూ ప్రేమే ఉంటుంది. అలాంటి పనులు నువ్వు మనోజ్ చేస్తేనే అనుమానం వస్తుంది, కానీ వాళ్ళిద్దరు చేస్తే అనుమానం ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఇక రోహిణి కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. మీనా బాలు ఇక సుశీలమ్మ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక సుశీలమ్మ వాళ్ళిద్దరిని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఏంట్రా సడన్గా చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చారు అని అంటూ ఉంటుంది సుశీల. నిన్ను చూడాలనిపించింది షీలా డార్లింగ్, వచ్చేసాను అని అంటూ ఉంటాడు బాలు. రే ఇది నీ సూట్ అవ్వలేదు, కానీ ఇంకోటి ఏదైనా చెప్పు అని అంటూ ఉంటే, మీరు గ్రేట్ అమ్మమ్మ గారు, చక్కగా కనిపెట్టేశారు అని అంటూ ఉంటుంది మీనా. ఇంతకీ ఏ పని మీద వచ్చారమ్మా మీనా అని అడుగుతూ ఉంటే, అదే పక్క ఊర్లో సుగుణమ్మ గారు చింటూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏదో తెలుసుకోవాలని అంటే వచ్చాము అని అంటూ ఉంటుంది మీనా. ఈ విషయాలేమి ఇంటికాడ చెప్పకుండా మీ గురించే వచ్చినట్టు అన్నాము అని అంటూ ఉంటే, అవునా, అవునులే, మీ అత్తగారు ఆ పిల్లాడు అన్నా ఆ సుగుణమ్మ అన్నా అస్సలు కూడా ఓర్చుకోలేదు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కదా, అందుకని మీ అత్తగారికి నచ్చలేదు అని అంటూ ఉంటుంది సుశీల. అయినా ఆ రోజు ఆవిడ ఫంక్షన్లో అన్నన్ని మాటలంటే ఇంకా ఆవిడ గురించి ఆలోచిస్తున్నావేంట్రా అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఆ ఫంక్షన్లో ఆవిడ మాటలు వెనుక ఆవిడ ఎంత బాధపడిందో నాకు అర్థమైంది షీలా డార్లింగ్. తను అలా అనే మనిషి కాదు, తన చేత ఎవరు ఇదంతా చేయిస్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు. అది కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాను అని ఇక మొత్తం కూడా వాళ్ళ ఊరికి వెళ్ళి అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు. అలా అందరినీ అడుగుతూ ఉన్నప్పుడే ఇంతలో రోహిణి ఫ్రెండ్ అయితే కనపడుతుంది. మీరు సుగుణమ్మ గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, వాళ్ళ మనవడు ఉన్నాడు కదా,
ఆ పిల్లాడిని దత్తత చేసుకోవాలనుకున్నాము. ఆ పిల్లాడికి పాపం అమ్మా నాన్న లేరు కదా, అనాథ. వాడిని దత్తత చేసుకొని మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నాము. ఈలోపే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు అని బాలు అయితే మాట్లాడతాడు. అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే వాళ్ళ కూతురు దగ్గరికే వెళ్ళిందని మా అమ్మ చెప్పింది. నేను కళ్యాణి క్లోజ్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటే, అవునా మీ ఇద్దరు ఫ్రెండ్సా అని అంటూ ఉంటుంది మీనా. అవును, మేమిద్దరం కూడా ఫ్రెండ్సే. కానీ వాళ్ళమ్మ తనకేమైపోతుందని భయంతో ఏదో సంబంధం చూసి పెళ్లి చేసేసింది. పిల్లాడు పుట్టాక అతను చనిపోయాడు. ఇక చనిపోయాక తనకి వాళ్ళమ్మ మీద చాలా కోపం వచ్చి ఇక తన కాళ్ళ మీద తను నిలబడాలని రాజమండ్రిలో బ్యూటీ కోర్స్ నేర్చుకొని అక్కడే తను ఇంటింటికి వెళ్ళి ఇక బ్యూటీషియన్గా చేస్తూ ఉండేది. తర్వాత తనకి పెళ్లి చేసుకోవాల్సి వచ్చి అనుకొని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంది కానీ కోటీశ్వరరాలు అని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంది. కొడుకు చేతేమో అత్త అని పిలిపించుకునేది. ఇప్పుడు వాళ్ళ అమ్మని పిల్లాన్ని కూడా తను రాజమండ్రి తీసుకువెళ్ళిపోయింది. మరి వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ కూడా తెలీదు అని అంటూ ఉంటుంది. అయితే ఆవిడ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే ఫోటో కానీ ఉందా అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదండి, నా ఫోను ఈ మధ్య రిపేర్ వచ్చింది, ఫోన్ నెంబర్స్ ఫోటోలు అన్నీ కూడా పోయాయి. లేకపోతే తనతో నేను తీయించుకున్న ఫోటోలు మీ దగ్గరికి మీకు ఇచ్చేదాన్ని, చూపించేదాన్ని అని రోహిణి ఫ్రెండ్ అయితే అంటుంది. కానీ తను ఇప్పుడు చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది. తన జీవితాన్ని చేతులారా తనే నాశనం చేసుకుంటుంది. వివరాలు ఏమీ తెలుసుకోకుండా అతను ఎలా కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడో అని వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తుంది. దాంతో ఇక బాలు మీనా ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఎలా ఉందిరా నానమ్మ అని అడుగుతూ ఉంటాడు సత్యం. షీలా డార్లింగ్ బాగానే ఉంది నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అదేంట్రా ముఖం అలా పెట్టుకున్నావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు నాన్న, షీలా డార్లింగ్ వాళ్ళ ఊరు పక్కనే కదా ఆ సుగుణమ్మ గారు ఊరు కూడా, ఆవిడ గురించి అక్కడికి వెళ్ళాము అని బాలు అనేసరికి ఇక అందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఇక రోహిణి అయితే అంటే వీళ్ళు మా అమ్మ చింటూ గురించి వెళ్ళారనమాట. అమ్మో ఏంటి తెలుసుకొని వచ్చారో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక సత్యం అయితే ఏమైందిరా మరి వాళ్ళని కలిశారా అని అడుగుతూ ఉంటే, లేదు నాన్న కలవలేదు, ఎందుకంటే వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది. మొన్నటి వరకు తల్లి కొడుకుని పట్టించుకొని ఆమె ఇప్పుడు మాత్రం సడన్గా వాళ్ళిద్దరి మీద ప్రేమ పొంగుకుంటూ వచ్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఆమె గురించి ఒక విషయం తెలిసింది నాన్న అని అంటూ ఉంటాడు బాలు. ఏంటది అని అంటూ ఉంటుంది రోహిణి కంగారు పడిపోతూ. నువ్వేంటమ్మా అలా కంగారు పడిపోతున్నావు అని సత్యం అడుగుతూ ఉంటాడు. అంటే ఏం తెలిసిందా అని అడుగుదామని ఆత్రంగా అడిగాను మావయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే ఏం లేదు నాన్న, ఆ అమ్మాయి కోటీశ్వరరాళ్ళని చెప్పి వాళ్ళ అత్తగారింట్లో అడుగు పెట్టిందట, కోటీశ్వరరాలుగా ఇప్పుడు నటిస్తుందంట. వీళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మని కూడా వేరే ఇంట్లో చెప్పకుండా పెట్టిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మేము తెలుసుకున్నాము అని అనగానే, ఏంటి కోటీశ్వరాలని అబద్ధం చెప్పి రెండో పెళ్లి విషయం కూడా దాచిపెట్టిందా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే, అబ్బా ఎన్నాళ్ళకి అర్థం చేసుకున్నావురా అని అంటూ ఉంటాడు బాలు. అసలు అలాంటి ఆడవాళ్ళని ఏం చెయ్యాలి, ఆ చంప ఈ చంప వాయించి మెడపట్టుకొని బయటికి గెంటెయ్యాలి, లేకపోతే కోటీశ్వరాలని అబద్ధం చెప్పడం ఏంటి? పోనీ ఆ విషయంలో డబ్బు విషయంలో అబద్ధం చెప్పింది, మరి తనకి పెళ్ళి కానట్టు ఒక కొడుకు ఉన్నా లేనట్టు ఎలా నటించగలుగుతుంది? ఒక అతన్ని ఎలా మోసం చేయగలుగుతుంది? అసలు దాన్ని ఏమంటారు? ప్రేమ అనరు, అది మోసం చేయడం అంటారు అని మనోజ్ అంటాడు. మనోజ్ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. మనోజ్ ఏ పరిస్థితుల్లో తను అలా చెప్పాల్సి వచ్చిందో ఏం తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే ఏంటి పరిస్థితులు, తను పెళ్ళైన విషయం పెళ్ళాడున్న విషయం దాచిపెట్టి రెండో పెళ్ళి అతన్ని మోసం చేయడమా అని అనగానే అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. మగాడు ఏదైనా తట్టుకోగలడు కానీ ఇలాంటి విషయాలైతే అస్సలు కూడా తట్టుకోలేడు, నేనైతే తట్టుకోలేను అని అంటూ ఇక మనోజ్ అయితే
చెప్పేసి వెళ్ళిపోతాడు టైం అవుతుందని. బయటికైతే ఆ తర్వాత రోహిణి ఇక గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి మనోజ్ అలా మాట్లాడుతున్నాడు, అసలు మనోజ్ మనిషిలో నేను ఒకవేళ నిజం చెప్తే నా పరిస్థితి కూడా ఇంతేనా అని రోహిణి అయితే ఆలోచనలో పడుతుంది. తర్వాత ఇక రోహిణి అయితే వెళ్తుంది విద్యా దగ్గరికి. ఇక విద్యా దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పేసరికి, అమ్మో ఆ బాలు మీన ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళ ఉన్నారే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నిజం ఏ రోజుకైనా బయటపడిపోతుంది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి అయితే, నిజం బయట పడదలేవే, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక రోహిణికి మళ్ళీ గుణ అయితే ఫోన్ చేస్తాడు. గుణ ఫోన్ చేయడంతో అప్పుడే ఇక రోహిణి షాక్ అయిపోతూ, ఈ గుణగాడేంటి మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది విద్య అయితే, మళ్ళీ ఏం కావాలని ఫోన్ చేస్తున్నాడేమోనే అని అడుగుతూ ఉంటుంది విద్య. అదే నాకు అర్థం కావడం లేదు, ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందో, లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తాడో అని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడమే కరెక్టే అని అంటూ విద్య అయితే ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్తుంది. అప్పుడే ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది రోహిణి. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతూ ఉంటాడు గుణ. నువ్వు చేసింది తెలుసుకున్నాక ఇక నీ ఫోను ఎలా లిఫ్ట్ చేస్తాననుకున్నావో రోహిణి అంటుంది. నేనేం చేశాను, నువ్వు ఆ దినేష్ గారిని కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఇదంతా కూడా అబద్ధమే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక గుణ అయితే, ఓ తెలిసిపోయిందా అని అంటూ ఉంటాడు. ఎందుకు నువ్వు నన్ను మోసం చెయ్యాలనుకున్నావు, వాడితో చేతులు కలిపి నన్ను మోసం చేయాలని చూస్తావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. దినేష్ నాకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు, నా పక్కనే ఉన్నాడు అని అంటూ ఉంటాడు గుణ. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఇప్పుడు మేము పార్టీ చేసుకోవాలనుకుంటున్నాం, 1,00,000 రూపాయలు ఫోన్పే చేయి అని అంటూ ఉంటాడు. ఏంటి నేనేమన్నా బ్యాంక్ ఏంటి, ఇలాగా డబ్బులు కొట్టంగానే బయటికి వచ్చేయడానికి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక గుణ అయితే, నువ్వెంత అడిగినా ఇస్తావని, నీకు నీ దగ్గర తనకి తెలిసిన రహస్యం ఏదో ఉందని నీ గురించి దినేష్ చెప్తున్నాడు. ఒకవేళ దినేష్ ఆ రహస్యాన్ని ఇప్పటి వరకు నాకు చెప్పలేదనుకో, నువ్వు డబ్బులు పంపించకపోతే ఆ రహస్యాన్ని నాకు చెప్పేస్తాడు, అప్పుడు నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను అని అంటూ ఉంటాడు గుణ అయితే. అప్పుడు ఇక అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ, సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఒక్కసారి గుణ దినేష్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటి మొన్నటి వరకు భయపడే ఈ రోహిణి ఈ రోజుని ఇష్టం వచ్చినట్టు చేసుకొని అంత ధీమాగా సమాధానం చెప్తుంది. ఒకవేళ తన గతం గురించి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందేమో అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. అదే అయ్యుంటుంది, తను కోపంగా చిరాగ్గా మాట్లాడింది అంటే ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరుగుంటుంది. ఈ విషయాన్ని వంక పెట్టుకొని దీని దగ్గర లక్షలు గుంజుదామనుకున్నాను, కానీ కుదరడం లేదు అని అంటూ ఉంటాడు గుణ అయితే. కానీ ఒకసారి మళ్ళీ ఫోన్ చేయి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే గుణతో. అప్పుడే ఇక మళ్ళీ ఫోన్ చేస్తాడు గుణ. ఫోన్ లిఫ్ట్ చేయదు రోహిణి. తర్వాత విద్యా ఫోన్కి చేస్తాడు. అలా వరుసగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటాడు ఇద్దరికీ కూడా. అప్పుడే రోహిణి అంటుంది, ఈ రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాయి, నేను ఇంత ధీమాగా మాట్లాడానంటే నా గురించి ఇంట్లో నిజం తెలిసిపోయి ఉంటుందని వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఉంటారు, అందుకని ఇలాగ మళ్ళీ రాయబారానికి ఫోన్ చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ముందు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే విద్య నువ్వు కూడా అని అంటూ ఉంటుంది రోహిణి. తన ఫోను విద్యా ఫోను ఇద్దరిది కూడా స్విచ్ ఆఫ్ అయితే చేసేస్తారు. అలా చేసేసిన తర్వాత అప్పుడు ఇక రోహిణి అయితే, సరే నేను ఇంటికి వెళ్తాను, మళ్ళీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావని మనోజ్ అడగొచ్చు, మనోజ్ ఫోన్ చేస్తూ ఉంటాడు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సుగుణమ్మ అయితే ఫోన్ చేస్తుంది రోహిణికి. సుగుణమ్మ ఫోను చేయడంతో రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. నేనే స్కూల్ దగ్గరికి వెళ్ళి చింటూని తీసుకొస్తాను అని సుగుణమ్మ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి ఇక చింటూనైతే తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఇక చింటూ అయితే, ఐస్ క్రీమ్, నా అమ్మమ్మ ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను అని అంటూ ఉంటే, సరే కొనుక్కో జాగ్రత్త అని అంటూ సుగుణమ్మ అయితే అంటుంది. ఇక రోడ్డు అటువైపుకి దాటి ఐస్ క్రీమ్ కోసం వెళ్తున్నా
చింటూనైతే కారు గుద్దేస్తుంది. అది కారు గుద్దేసి కారు వెళ్ళిపోవడంతో అప్పుడే చింటూ అయితే అక్కడ పడుంటాడు రక్తపు మడుగులు. అది చూసి ఒక్కసారి సుగుణమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి అయితే తనని తీసుకొస్తారు. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత తనకి బ్లడ్ బాగా పోయిందని, ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ అందుబాటులో లేదని చెప్పి అంటారు. అప్పుడే ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు సుగుణమ్మకి. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది రోహిణిది. విద్యాది కూడా అప్పుడే చేసేదేమీ లేక ఇక బాలుకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక సుగుణమ్మ గారు ఫోన్ చేస్తున్నారేంటి అని బాలు వెంటనే ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అలా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, బాబు బాలు, అర్జెంటుగా పలానా హాస్పిటల్కి వస్తావా బాబు అని అంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే, చింటూకి యాక్సిడెంట్ అయింది బాబు, ఇక్కడ ఏదేదో అంటున్నారు డాక్టర్లు, నాకు భయంగా ఉంది, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సుగుణమ్మ ఫోన్ పెట్టేశాక బాలు అయితే మీనాతో చెప్పి ఇక ఇద్దరు కూడా బయలుదేరుతారు హాస్పిటల్కి. అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. వచ్చాక వాళ్ళ వెనకాలే సత్యం కూడా వస్తాడు. ఇక సత్యాన్ని చూసి బాలు, నాన్న మీరేంటి హాస్పిటల్కి వచ్చారు అని అడుగుతూ ఉంటే, మీరు కంగారుగా మీనాని హాస్పిటల్కి వెళ్ళాలి అని తీసుకొచ్చావు కదరా, ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నువ్వు అడావిడిలో ఉన్నావు, అందుకే నీ వెనకాలే వచ్చాను అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతలో సుగుణమ్మ ఏడుస్తూ ఉండడం చూసి ఇక బాలు మీనా దగ్గరికి వెళ్తారు. ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సుగుణమ్మ అయితే బాలు లోపలిని ఐస్ క్రీమ్ కొనుక్కుందామని రోడ్డు దాటుతున్నాడు. అప్పుడే కారు వచ్చి గుద్దేసింది. బ్లడ్ బాగా పోయిందని, ఏదో చిన్న ఆపరేషన్ చెయ్యాలని బ్లడ్ దొరకడం లేదని అంటున్నారు. అసలు ఆ బ్లడ్ ఏంటో నాకు కూడా తెలీదు అని అనగానే ఇక నర్స్ అయితే అంటుంది, నాది సేమ్ బ్లడ్ గ్రూప్ చెప్పడంతో నాది సేమ్ బ్లడ్ గ్రూప్ అని మీనా అయితే అంటుంది. అప్పుడు ఇక మీనా వెళ్ళి బ్లడ్ అయితే ఇస్తుంది చింటూకి. ఇక చింటూకి బ్లడ్ ఇవ్వడంతో ఆపరేషన్ అయితే మొదలు పెడతారు. అలా మొదలు పెట్టిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే, ఊరుకోండమ్మా, ఏం కాదు, చింటూకి ఆపరేషన్ జరుగుతుంది కదా అని అంటూ ఓదారుస్తూ ఉంటాడు. నీకు నేను ఎలాగ క్షమాపణ చెప్పాలో తెలియడం లేదు బాలు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. నిన్ను చాలా మాటలు అన్నాను, కోపంలో నిన్ను ద్వేషించుకున్నాను, కానీ నువ్వు ఫోన్ చెయ్యంగానే నా మాటకి గౌరవాన్ని ఇచ్చి నువ్వు ఇక్కడికి వచ్చావంటే అసలు ఏ గుండె నీది, ఎంత మనసు నీది మంచిది, ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు ఎంతో గొప్పవాళ్ళు సార్, అదృష్టవంతులు అని అంటూ ఉంటే అప్పుడు ఇక సత్యం అయితే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి కాకపోతే ఇక అయిన వాళ్ళు ఎందుకమ్మా, డబ్బున్నప్పుడు పరపతి అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు, ఇలాంటి టైంలో మనం ముందుకు వచ్చి మనల్ని కాపాడే వాళ్ళే నిజమైన మనకి ఆప్తులు అని సత్యం అయితే చెప్తాడు. ఇక డాక్టర్ వచ్చి ఏమీ పర్వాలేదు, ఆ అబ్బాయికి ప్రాణాపాయం ఏం లేదు, ఆపరేషన్ అయ్యింది అని అంటూ ఉంటారు. డాక్టర్ అయితే ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సుగుణమ్మ. ఇక ఎంతో ఆనందపడిపోతూ ఇక సుగుణమ్మ అయితే ఇదంతా మీ వల్లే జరిగింది అని అంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేస్తుంది. అప్పుడే సుగుణమ్మ ఒక 50 సార్లైనా ఫోన్ కాల్ చేసినట్టు కనపడుతుంటే ఒక్కసారి షాక్ అయిపోతూ సుగుణమ్మకి ఫోన్ చేస్తుంది రోహిణి. అమ్మ, ఏం జరిగింది, ఎందుకు నువ్వు అన్నిసార్లు ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేశానే, ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటుంది రోహిణిని. సుగుణమ్మ అయితే ఏమైందమ్మా ముందు చెప్పు. ఏం లేదు, మన చింటూకి యాక్సిడెంట్ అయ్యింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. చింటూకి యాక్సిడెంట్ అవడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. అవును, చింటూకి యాక్సిడెంట్ అయింది, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పడంతో అప్పుడు ఇక రోహిణి అయితే ఇక వెంటనే బయలుదేరుతుంది. ఈలోగా సుగుణమ్మ అనుకుంటూ ఉంటుంది, రోహిణికి అసలు విషయం చెప్పకుండా నేనేంటి ఫోను మాట్లాడేసి పెట్టేశాను, వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు వచ్చి మా నాన్నని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని బాలు అంటాడు. అప్పుడు ఇక బాలు అలా అనేసరికి ఇంకా అక్కడి నుంచి రోహిణి వచ్చినా గొడవ లేదనుకొని చెప్పదు. ఇంకా బాలు సత్యాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయిన తర్వాత రోహిణి హాస్పిటల్కి వస్తుంది. ఎలా ఉందమ్మా చింటూకి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక నర్స్ వచ్చి మీ అబ్బాయి చాలా బలమైన గాయాలతో ఇక్కడికి వచ్చాడు, బ్లడ్ బాగా పోయింది, ఎవరో ఒక ఆవిడ వచ్చి బ్లడ్ ఇచ్చింది,
మీ బిడ్డ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఈ హాస్పిటల్లో ఎక్కడా కూడా బ్లడ్ లేదు ఆ గ్రూప్కి సంబంధించింది. ఒకవేళ ఆమె సమయానికి బ్లడ్ ఇవ్వకపోతే మీ అబ్బాయి చనిపోయేవాడు అని నర్స్ అయితే చెప్తుంది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి అయితే ఫలానా రూమ్లో ఉందని తెలుసుకోవడంతో అక్కడికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక మీనాకి హాస్పిటల్ డ్రెస్ వేసి ముఖానికి మాస్క్ వేసి కూడా ఉంటుంది. అప్పుడే అక్కడికి వెళ్తుంది. వెళ్ళాక ఇక రోహిణి అయితే వెనక్కి చేర్చి ఉన్న మీనాతో నిజాలన్నీ చెప్తుంది. మా అబ్బాయిని కాపాడారు, వాడు నాకు పంచ ప్రాణాలు, వాడికి ఏమీ కాకుండా రక్షించారు, మీ రుణం నేను ఎలా తీర్చుకోను అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ఆ మీనా సడన్గా తిరుగుతుంది రోహిణి వైపు తిరిగి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రోహిణి చింటూ కన్న తల్లి అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు అయితే సుగుణమ్మ బయట లేకపోయేసరికి రూమ్లో ఉందేమో అని చెప్పి మీనా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఇక రోహిణిని చూస్తాడు. మా అబ్బాయి ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం మీరు కాపాడారు కాబట్టి నా కన్న కొడుకుని నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను అని ఏడుస్తుంది రోహిణి. అలా చింటూ తన కన్న కొడుకు అని రోహిణి నోటితోనే రోహిణి బాలు మీనా ముందు నిజాలను బయట పెట్టేస్తుంది. అప్పుడు ఇక మీనా మాస్క్ తీస్తుంది. మాస్క్ తీసిన మీనాని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. మీనా అని అంటూ ఉంటుంది. బాబు బాలు అని సుగుణమ్మ వస్తుంది. వెనకాలే ఉన్న బాలుని చూసి అక్కడ కూడా షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, బాలు మీనాకి ఈ విధంగా రోహిణియే చింటూ తన కన్న కొడుకని తన నోటితోనే బయట పెడుతుంది. మరి ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో రోహిణి నిజస్వరూపం ముందుగా బాలు మీనా తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి.